నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సమ్మక్క సార్లక్క జాతరలో పెరిగిన ఆదాయం, ప్రెస్ క్లబ్లో జనసేన ప్రెస్ మీట్, RG1లో టార్చ్ లైట్ లాఠీల పంపిణీ, జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సేవా కార్యాలు, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు పూర్తయింది. జాతరలో 44 హుండీలు ఉంచగా ఈ హుండీల్లో 31,26,324 రూపాయలు వచ్చాయి. వేలం ద్వారా 19,89,000 రూపాయలు రాగా టికెట్ల ద్వారా 6,59,560 రూపాయలు వచ్చాయి. మొత్తంగా జాతర ఆదాయం 57,74,884 రూపాయలు వచ్చినట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ హుండీల్లో బంగారం 2 గ్రాముల 900 మిల్లీగ్రాములు, వెండి 798 గ్రాములు వచ్చినట్లుగా తెలిపారు. గత జాతర కంటే 8,86,195 రూపాయలు ఎక్కువగా ఆదాయం వచ్చినట్లుగా ప్రకటించారు. సారలమ్మ గుడి ఆవరణలో జరిగిన ఈ లెక్కింపు కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎండోమెంట్ ఏసీ సుప్రియ, రామగుండం డిప్యూటీ MRO లక్ష్మి, జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఆలయ ఈఓ కాంతారెడ్డి, సేవా సమితి సభ్యులు తదితరులు ఉన్నారు. మనం ఈరోజు అమ్మవారి వాళ్ళ హుండీ లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది. మనకు హుండీ ద్వారా 31,26,324 రూపాయలు రావడం జరిగింది. అలాగే వేలంల ద్వారా 19,89,000, టికెట్స్ ద్వారా 6,59,560 రూపాయలు, మొత్తం 57,74,884 రూపాయలు ఆదాయం రావడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్టయితే 8,86,615 రూపాయలు అదనంగా ఈ సంవత్సరం మనకు ఆదాయం సమకూరింది. ఈ ఆదాయంతో పాటు ఇంకా మనకు 2 గ్రాముల 900 మిల్లీల మిశ్రమ బంగారం, అలాగే మిశ్రమ వెండి 798 గ్రాముల మిశ్రమ వెండి కూడా రావడం జరిగింది. ఈ
జాతర నిర్వహణలో ప్రతి ఒక్క శాఖ సిబ్బంది మనకు నిర్వర్తించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ వారు అయితేనేమి, మున్సిపల్ శాఖ వారు కానీ, రెవెన్యూ వారు కానీ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ మన శాసనసభ్యుల సూచనల మేరకు అత్యంత వైభవంగా ఈ జాతర నిర్వహించుకోవడం జరిగింది. దీని జాతరలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు అంటే ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ వివిధ జిల్లాల నుంచి కూడా మేడారం పోయిన వచ్చిన సుమారు 7 నుంచి 8 లక్షల మంది వచ్చినారని అంచనా వేసుకున్నాం. అందులో ఒక 3 లక్షల వరకు మేడారం వెళ్ళినా కానీ ఇక్కడ మన దగ్గరికి వచ్చి అమ్మవారిని మళ్ళీ దర్శించుకున్నాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. ఆర్జీవన్ ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ ఆధ్వర్యంలో భద్రతా సిబ్బందికి టార్చ్ లైట్లు, ఫైబర్ లాఠీలు ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ గనుల ఆస్తుల రక్షణ కోసం అన్ని సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని, భద్రతా సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి దొంగతనాలు జరగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, జూనియర్ ఇన్స్పెక్టర్లు చందా శ్రీనివాస్, మొహమ్మద్ అక్బర్ అలీ తదితరులు ఉన్నారు. అంటే అన్ని వసతులు ఉండాలి, అన్ని దానికి సంబంధించిన ఉండాలి అన్న ఉద్దేశంతో ఉంటే వెంటనే తెప్పించినందుకు ఇవి కొంత ఉపయోగపడతాయని ఆశిద్దాం. విజిల్స్ కూడా వచ్చినాయి, ఇంకేమన్నా ఇవాళ రేపు కొత్త టెక్నాలజీ చాలా ఉంది, మనం అది కూడా అవసరమైతే చేద్దాం. కొన్ని హారన్స్ ఉన్నాయి, ఇక్కడ హారన్ పెట్టుకుంటే పోలీస్ సైరన్ హారన్ లాంటివి వస్తాయి, అవి కూడా కొంచెం తెప్పించిస్తే ఏదైనా కొంచెం భయపెట్టాలనుకో ఇట్లా హారన్తో వస్తుందంటే ఎవరైనా కొంచెం అలర్ట్ అవుతాం. ఈ లౌడ్ స్పీకర్ హారన్ సార్ బటన్ అట్లాంటివి కూడా ఆలోచిద్దాం. కొత్త పనిముట్లు కానీ ఇట్లాంటి ఏదైనా చూసి తెప్పిద్దాం. మరొకసారి మీ అందరికి కూడా అభినందనలు. వీటితో మనం కంపెనీ ఇంకొంచెం మెరుగుపరుచుకున్నాం సెక్యూరిటీ పరంగా. కొన్ని చోట్ల ఇంకా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి, సిఎస్టీ కానీ ఇట్లా లేడీస్ కానీ ఇట్లాంటి చూడండి. ఇప్పుడు లేడీస్ 1 to 4 వాళ్ళకి కొట్టలేము, అలాంటప్పుడు లేడీ వాళ్ళని దొరకబట్టేసి మన దగ్గర లేడీ వాళ్ళని తీసుకొని పోయేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేద్దాం. ఆ రకంగా కొంచెం ఎక్కడెక్కడ సింగరేణి అంటే ఇప్పుడు రైల్వే వాళ్ళు పోవడానికి భయపడతారు, ఎన్టీపీసీ అట్లా మనం కూడా ఆ స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కృషి చేయాల్సింది అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను. రామగుండం నగరపాలక ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రజాసేవకు అంకితమైన అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతుందని జనసేన రాష్ట్ర అహడాక్ కమిటీ సభ్యులు రావుల మధు తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో మధు మాట్లాడారు. సమాజ సేవ చేయాలన్న దృక్పథం ఉన్నవారిని, పార్టీని నమ్ముకొని జెండా మోసిన వారిని 17 మందిని ఈ పోటీలో నిలబెట్టడం జరిగిందన్నారు. ఈ ప్రెస్ మీట్లో జనసేన అభ్యర్థులు ఎమ్మూర్ల రంజిత్, సుద్దాల అనురాగ్, దుబ్బ మానస, గట్ల సుస్మిత, కామెర పద్మ, శ్రీకాంత్, గట్ల వెంకన్న తదితరులు ఉన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుందన్న విషయం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన బీఫామ్స్ పత్రికల ముందు అందరికీ రామగుండం నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం కానీ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ కొందరు అభ్యర్థుల్ని తీసుకురావడం జరిగింది. సో జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం, ఫస్ట్ మీ సిద్ధాంతం ఏంటి అని అడుగుతారు. మాకు కులమతం లేకుండా రాజకీయం చేస్తామని చెప్తాం. సో దాంట్లో భాగంగా బషీర్ 47వ డివిజన్ నుంచి అతను ఒక సోషల్ వర్కర్, ఎడ్యుకేటెడ్, బీకామ్ చదివిండు, అతనికి మేము టికెట్ ఇవ్వబోతున్నాం. నెంబర్ 2, మేము మహిళలకు ప్రోత్సాహం ఇస్తామని చెప్తాం. దాంట్లో భాగంగా కళాకారులు అయినటువంటి కామెర పద్మ, ఉద్యమంలో పాటలు పాడిన తను, సింగర్, నిరుద్యోగి. సో అలాంటి వారికి ప్రోత్సాహం అందించాలని తనకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. తర్వాత రావుల విజయలక్ష్మి 32వ డివిజన్, తను ఒక బీసీ ఉమెన్, బీఎస్సీ బీఈడీ చదువుకుంది, ఎడ్యుకేటెడ్, టీచర్, ప్రైవేట్ టీచర్ తను. అలాగే స్మిత
తను 40 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. తను కూడా బీసీఏ, తను బీఎస్సీ కంప్యూటర్ చదువుకున్నది, ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఏమూర్ల రంజిత్, తను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, 44 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాడు. తను పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యానే కాకుండా పార్టీ జెండా మోసినట్టు వ్యక్తి. అందరూ అంటారు జనసేన పార్టీ జెండా మోసిన వాళ్ళందరూ జనసేన జెండా కూలీలుగా మిగిలిపోతారు అంటారు. అది ఉండదు. పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం మెంబర్షిప్ టు లీడర్షిప్. సో ఎవరైతే జనసేన పార్టీని నమ్ముకొని జెండా మోస్తున్నారో వాళ్ళని లీడర్లుగా తయారు చేయాలి అన్న ముఖ్య ఉద్దేశాన్ని ఇక్కడ నిదర్శనంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో తనకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. తర్వాత సయ్యద్ అబూకర్, మరొక ముస్లిం అభ్యర్థి, 37వ డివిజన్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అనురాజ్, తను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సామాజిక కార్యక్రమాలు చాలా చేశాడు, సోషల్ సర్వీస్ ప్రోగ్రాంలు. అందరికీ ఇక్కడ ఒక ట్రస్ట్ పేరు ఆత్మ పెట్టి తను సోషల్ సర్వీస్ చేయడం జరుగుతుంది. సో మేము ఎంపిక చేసుకున్న వ్యక్తులు 17-18 మంది ఉన్నారు లిస్టులో. వాళ్ళందరూ అయితే చదువుకున్న వ్యక్తులు, సమాజానికి మంచి చేయాలి లేకపోతే సమాజ సేవ చేయాలన్న మంచి దృక్పథం ఉన్న వాళ్ళు. నెంబర్ 1 క్రైటీరియా. కుల మతాలకు అతీతంగా ఉండాలని చెప్పి ముస్లింలను కొందరిని తీసుకోవడం జరిగింది. నెంబర్ 3 మహిళలకు ప్రోత్సాహం ఇస్తూ టైలరింగ్ జాబ్ చేస్తున్న గృహిణీలకు వాళ్ళను ముందుకు తీసుకొచ్చి రాజకీయంలో తీసుకురావాలనే ఉద్దేశంతో టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా పార్టీని నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ముఖ్యంగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా, డబ్బులను చూడకుండా, వీళ్ళకు ఫైనాన్షియల్ స్ట్రాంగ్, వీళ్ళు రాజకీయ అంటే కేవలం వ్యాపారవేత్తలు, అలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సామాన్యుల్ని, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పారు, రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తి బలమైన సంకల్పంతో ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశం ఉన్న వారిని రాజకీయాల్లోకి తీసుకొస్తానని ఏదైతే చెప్పారో ఆ అంశాన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని ఈ రోజు బీఫామ్లన్నీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ బీఫామ్ల లిస్టు మొత్తం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి అయినటువంటి ఆర్కే సాగరన్న గారు పరిశీలించారు. తన సమక్షంలో అందరితో మాట్లాడి ఈ లిస్టును ఫైనల్ చేయడం జరిగింది. అందరూ ఒకసారి ఇచ్చిన ఓకే. మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతిపెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్. అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. సేవానిరతి సామాజిక మార్పుకు ఉపకరిస్తుందని లయన్స్ క్లబ్ గోదావరిఖని శతాబ్ది అధ్యక్షుడు కాసర్ల సురేందర్ రెడ్డి అన్నారు. శతాబ్ది బాధ్యుడు ఊట్ల శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక జోహార్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీని అందించారు. పిల్లల మధ్య బర్త్డే కేకును శ్రీనివాసరెడ్డి కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ తులసి, టీచర్ సలోమి తదితరులు ఉన్నారు.
సందర్భోచితంగా నిస్సాయులకు అపర్ణాస్తం అందించడం అభినందనీయమని జనగామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ స్వప్న అన్నారు. ఒల్లాల సురేష్ సునీల పెళ్లిరోజు సందర్భంగా ఈ దంపతుల కుమారుడు కుమార్తె శ్రీచరణ్ వైష్ణవి జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్కూల్ విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు. పిల్లల మధ్య మ్యారేజ్ డే కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.